Okay, good morning. Today's topic is accelerometers. Accelerometers are devices which are used to measure acceleration. To measure acceleration. Okay. So let us suppose if x is displacement, x is displacement అనుకుంటే కనుక then rate of change of displacement, okay, dx by dt gives me velocity. Gives me velocity, right? Rate of change of velocity is called acceleration. Okay, so rate of change of velocity is called acceleration, right? It is also equal to d square x by dt square. Okay, that's equal to d square t by dt square, right? So here acceleration అనేది ఎప్పుడు కూడాను it is a vector quantity అమ్మా. Okay, so it is a vector quantity. So industries లో మనం now I'm not going into why it is called vector quantity అంతే నేను పోవట్లేదు, just I'm not entering into topic, right? సో ఈ యాక్సలరేషన్ కనుక్కోవటానికి ఏం చేస్తాం అంటే ఇండస్ట్రీస్లో జనరల్లీ there are four techniques used అనమాట, okay, to measure acceleration, right? First one is seismic mass accelerometers, right? Seismic mass accelerometers, first one అండి ఇది seismic mass accelerometers, right? And then potentiometric accelerometers, and third one LVDT type accelerometers, and fourth one is piezoelectric accelerometers. ఈవెన్ చాలా ఎక్కువ ఉపయోగిస్తుంటామమ్మా. అప్పుడప్పుడు ఉపయోగిస్తుంది ఏంటి అంటే స్ట్రెయిన్ గేజ్ టైప్ యాక్సిలరోమీటర్ అప్పుడప్పుడు ఉపయోగిస్తాం అనమాట. ఓకే, స్ట్రెయిన్ గేజ్ టైప్ యాక్సిలరోమీటర్స్ మనము అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటాం అనమాట, రైట్? సో లెట్ us మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ టాపిక్, this seismic mass accelerometers. Okay, so now seismic mass accelerometers. Seismic mass accelerometers, right? సో దీనికి వస్తే కనుక ఇది ఎలా ఉంటుంది అంటే మనము ఒక హౌసింగ్ తీసుకుంటామండి. దిస్ ఈజ్ వన్ హౌసింగ్ హియర్. ఓకే, ఇది ఒక హౌసింగ్ అమ్మా. ఇది హౌసింగ్ అంటే ఒక చాంబర్ లాంటిది అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ వన్ హౌసింగ్ హియర్. ఇలా మనం ఒక హౌసింగ్ తీసుకుంటాము. తర్వాత ఇందులో మనం ఏం చేస్తాము అంటే ఒక మాస్ పెడతామండి. మనం ఒక మాస్ పెడతాం అనమాట. ఓకే, సో I'm using here a mass element. This is seismic mass. Seismic mass అంటే ఏంటి అంటే it is a material having a fixed mass అనమాట. సో టెంపరేచర్ మారినా లేకపోతేనేమో ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ వచ్చినా సరే దీని యొక్క రెసిస్టెన్స్ మారదండి. సారీ, దీని యొక్క వెయిట్ మారదు. ఓకేనమ్మా. సో మనం ఒక స్ప్రింగ్తో మనము ఈ మాస్ని ఈ హౌసింగ్ లోపల సస్పెండ్ చేస్తున్నామండి. ఓకే, we're suspending this mass with the help of the spring. Okay, this is mass here. This is mass, right? అయితే మనము ఒక డాంపింగ్ కోఎఫిషియంట్ కూడా పెడతామమ్మా లోపల. ఓకేనా, సో ఇవేమి చదువుకుని ఉంటారు కంట్రోల్ సిస్టమ్స్లో, మాస్, స్ప్రింగ్, డాష్ పార్ట్ అని చెప్పేసి అనమాట. దిస్ ఈజ్ విస్కస్ ఎలిమెంట్ అనమాట, డాష్ పార్ట్, రైట్? దిస్ ఈజ్ విస్కస్ ఎలిమెంట్ డాష్ పార్ట్. ఓకే, సో ఈ మాస్ వచ్చేటప్పటికి ఒక పాయింటర్ ఉంటుందండి. ఈ పాయింటర్ అన్నది ఏంటి అంటే ఒక స్కేల్ మీద మనం పెడతామన్నమాట. పాయింటర్ అన్నది ఒక స్కేల్ మీద మనం ఇలా పెడతామన్నమాట, రైట్? Now ఇది మాస్, ఓకే, అండ్ దిస్ ఇస్ స్ప్రింగ్ అండ్ దిస్ డాష్ పార్ట్. డాష్ పార్ట్ ఇస్ ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్. ఎందుకంటే ఈ స్ప్రింగ్ ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్ ఎందుకు పెడుతున్నామంటేనండి మనకు అనుకోవాల్సింది యాక్సలరేషన్ బట్ నాట్ వైబ్రేషన్. ఓకే, సో ఇన్స్ట్రుమెంట్ లోపల వైబ్రేషన్స్ అనేవి ఏమి రాకుండా మనం వీటిని ఉంచుతున్నాం అనమాట. అండ్ నౌ దీని ఏం చేస్తాము అంటే ఇక్కడ ఒక హుక్ లాగా ఉంటుందమ్మా.
రైట్. ఇక్కడ ఇక్కడ కాదు, ఈ హౌసింగ్ అనమాట. దీనికి అది మొత్తం హౌసింగ్ ఒక హుక్ లాగా ఉంటుంది అనమాట. రైట్. మనం ఏం చేస్తాము అంటే ఇది స్కేల్ అండి, స్కేల్ ఎస్. రైట్. స్కేల్ ఇస్ ఎంగ్రేవ్డ్ ఇన్ మిల్లీమీటర్స్ ఆర్ సెంటీమీటర్స్. రైట్. సో ఇప్పుడు దేని యొక్క యాక్సిలరేషన్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ యాక్సిలరేషన్ని మనము హౌసింగ్ ఇస్తామండి. ఓకేనా. మనం యాక్సిలరేషన్ని హౌసింగ్ ఇస్తామన్నమాట. హౌసింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సడన్గా యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు గమనించండి, దేని యొక్క యాక్సిలరేషన్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ యాక్సిలరేషన్ని ఈ హౌసింగ్ ఇస్తామన్నమాట. ఓకే. ఇచ్చినప్పుడు దేని యొక్క యాక్సిలరేషన్ కనుక్కోవాలనుకుంటున్నాం హౌసింగ్ ఇచ్చినప్పుడు లోపల ఒక జర్క్ ఏర్పడుతుంది అనమాట. ఈ జర్క్ వల్ల ఏమవుతుందంటే మాస్ మూవ్ అవుతుందండి. ఎయిదర్ ఇన్ అపోర్ డైరెక్షన్ ఆర్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే. ఈ మాస్ సడన్ గా జర్క్ వస్తుంది అనమాట. జర్క్ ఇచ్చినప్పుడు మాస్ అలాంగేట్ అవుతుంది, మాస్ మూవ్ అవుతుంది అనమాట. మాస్ మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే స్ప్రింగ్ అలాంగేట్ అవుతుంది అండ్ డాష్పాట్ కంప్రెస్ అవుతుంది, ఆర్ డాష్పాట్ అలాంగేట్ అవుతుంది, స్ప్రింగ్ కంప్రెస్ అవుతుంది. ఓకే. ఈ పాయింటర్ మనం బయట స్కేల్కి ఇచ్చామమ్మా. సో ఇది మనకి ఏంటి అంటే డైరెక్ట్ మెజర్మెంట్ ఇచ్చేస్తుంది అనమాట. అవుట్పుట్లో మనకి ఎంత ఎంత యాక్సిలరేషన్ వచ్చింది అన్నది మనకి ఇస్తుంది అనమాట. ఓకే. సింపుల్ సీస్మిక్ మాస్ యాక్సిలరోమీటర్. మనం దీన్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఫర్ ఫర్ లోకల్ మెజర్మెంట్ కోసం ఉపయోగిస్తాం అనమాట. లోకల్ మెజర్మెంట్, నాట్ ఫర్ ఆటోమేషన్ పర్పస్. ఆటోమేషన్ పర్పస్ కోసం కాదండి, మనం ఉపయోగించే దీన్ని ఏంటి అంటే లోకల్ మెజర్మెంట్ కోసం ఉపయోగిస్తాం అనమాట. రైట్. సో ఇది ఒక స్కేల్ అంటే ఒక గేజ్ అనమాట. ఇది సింపుల్గా చెప్పాలి అంటే మనము ఇక్కడ ఒక పాయింటర్ ఉంటుందమ్మా. పాయింటర్ అనేది ఏంటి అంటే ర్యాక్ అండ్ పీనియన్ మోషన్ ద్వారా మనకి ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఇది స్కేల్ అనమాట. స్కేల్ ఇక్కడ మనకి ఎంగ్రేవ్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దేని యొక్క యాక్సిలరేషన్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ యాక్సిలరేషన్ ని ఈ హౌసింగ్ ఇచ్చినప్పుడు జర్క్ ఏర్పడడం వల్ల మాస్ మూవ్ అవుతుంది. మాస్ మూవ్ అయినప్పుడు ఈ మాస్ అటాచ్ అయిన పాయింటర్ మూవ్ అవుతుంది. ఈ పాయింటర్ స్కేల్కి ఇచ్చాం కాబట్టి స్కేల్ విల్ షో ఆటోమేటిక్లీ ద రీడింగ్. ఓకే. ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్. రైట్. ఎప్పుడైతే జర్క్ జీరో అయిపోయిందో వెంటనే మాస్ అన్నది దాని యొక్క ఒరిజినల్ పొజిషన్ గుర్చేయాలన్నమాట. సో ఫర్ దట్ పర్పస్ ఇక్కడ నేను స్ప్రింగ్ అండ్ డాష్పాట్ ఉపయోగిస్తున్నాను అండి. చాలా సింపుల్ అనమాట. సీస్మిక్ మాస్ యాక్సిలరోమీటర్. ఓకేనండి. సీస్మిక్ మాస్ యాక్సిలరోమీటర్. రైట్. ఈ సీస్మిక్ మాస్ యాక్సిలరోమీటర్ ని ఇంకోలాగా కూడా ఉపయోగిస్తామమ్మా. ఓకే. ఇంకోలాగా కూడా ఉపయోగిస్తామమ్మా. అదేంటి అంటే మనకి దట్ ఈస్ పొటెన్షియోమెట్రిక్ టైప్ అనమాట. దట్ ఈస్ పొటెన్షియోమెట్రిక్ టైప్ అనమాట. ఓకే. సో సిస్మిక్ మాస్ యాక్సిలరోమీటర్ నే కొద్దిగా ఆటోమేషన్ పర్పస్ కోసం ఉపయోగిస్తే ఇట్ ఈస్ కాల్డ్ పొటెన్షియోమెట్రిక్ యాక్సిలరోమీటర్. రైట్. పొటెన్షియోమెట్రిక్ యాక్సిలరోమీటర్. రైట్. ఇది ఎలా మనం ఉపయోగిస్తున్నాం దీన్ని మనం అంటే అగైన్ విల్ టేక్ ఏ హౌసింగ్ హియర్. అగైన్ విల్ టేక్ ఏ హౌసింగ్ లైక్ దిస్. ఓకే. ఇది ఒక హౌసింగ్. రైట్. ఈ ఇందాకట్లాగే ఈ హౌసింగ్ లో మనము మాస్, స్ప్రింగ్, డాష్ పాట్ పెడతామండి. ఓకే. దిస్ ద హౌసింగ్ హియర్. ఇక్కడ మనము మాస్, స్ప్రింగ్, డాష్ పాట్, ఓకేనమ్మా, ఈ మూడు పెడతామన్నమాట. బట్ ఒక పొటెన్షియోమీటర్ కూడా పెడతాము. ఇవి కూడా దాదాపుగా ఏంటంటే లోకల్ మెజర్మెంట్ కోసం ఉపయోగిస్తాం దీన్ని కూడాను. ఇది మనం అంత ఎక్కువగా ఉపయోగించట్లేదు, బట్ ఆటోమేషన్ పర్పస్ కోసం కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇది. ఓకే. సో ఇది హౌసింగ్. ఈ హౌసింగ్ లో దిస్ ఇస్ స్ప్రింగ్ హియర్ అండ్ దిస్ ఇస్ మాస్. ఓకే. దిస్ ఇస్ మాస్ and this is dash part. So mass, spring, dash part, spring constant K, mass M and dash part B పెడతామండి. అండ్ మనం ఏం చేస్తాము అంటే ఈ మాస్ ఎలిమెంట్ కి ఒక వైపర్ పెడతామన్నమాట. అంటే పాయింటర్ వైపర్ పెడతామన్నమాట. రైట్. ఆ వైపర్ మనం ఏం చేస్తాము అంటే ఒక పొటెన్షియోమీటర్ యొక్క వైపర్ అన్నమాట ఇది. ఓకేనండి. దిస్ ఈజ్ వైపర్ ఆఫ్ ఏ పొటెన్షియోమీటర్. రైట్. ఈజ్ వైపర్ ఆఫ్ ఏ పొటెన్షియోమీటర్. ఇలా ఉంటుందమ్మా.
అరేంజ్మెంట్, రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే దేని యొక్క యాక్సిలరేషన్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ యాక్సిలరేషన్ని ఈ హౌసింగ్ ఇస్తామమ్మా. ఓకే, హౌసింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే హౌసింగ్కి ఇచ్చిన యాక్సిలరేషన్ అది ఈ మాస్ ఎలిమెంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట, రైట్. ఈ మాస్ ఎలిమెంట్ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ మాస్ ఎలిమెంట్ని సస్పెండ్ చేస్తున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ డాష్ పాట్ ఇందాకట్లాగే, రైట్. ఎప్పుడైతే మనం కనుక్కోవాలనుకుంటున్న యాక్సిలరేషన్ హౌసింగ్ ఇస్తామండి. హౌసింగ్ ఇచ్చినప్పుడు జర్క్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల మాస్ ఎలిమెంట్ మూవ్ అవుతుంది. మాస్ ఎలిమెంట్ మూవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మాస్ ఎలిమెంట్కి కనెక్ట్ చేసిన వైపర్ కూడా మూవ్ అవుతుంది అనమాట. వైపర్ మూవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే పొటెన్షియోమీటర్ యొక్క రెసిస్టెన్స్ మారిపోతుంది అనమాట. మనం ఏం చేస్తాము అంటే ఈ పొటెన్షియోమీటర్ యొక్క రెసిస్టెన్స్ని వన్ ఆఫ్ ది ఆర్మ్ ఆఫ్ ఏ విస్టల్ బ్రిడ్జ్ కింద ఉపయోగిస్తామండి. అప్పుడు బ్రిడ్జ్ అన్బ్యాలెన్స్ అవుతుంది, అవుట్పుట్ నాకు కరెక్ట్ వస్తుంది. ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్ అప్లైడ్. అంతే, అంత తప్పించి ఇంక మ్యాటర్ ఇక్కడ మనకి ఏముంటుందమ్మా, రైట్. సో ఇది మనకి సెకండ్ టైప్ అనమాట. దిస్ ఈజ్ సెకండ్ టైప్. ఓకే, అండ్ థర్డ్ టైప్ వచ్చినప్పటికి ఏంటి అంటే ఎల్విడిటి టైప్ అనమాట. ఓకేనండి, థర్డ్ వన్ వచ్చేప్పటికి ఏంటి అంటే ఎల్విడిటి టైప్ యాక్సిలరోమీటర్స్. ఓకే, మనము ఈ ఎల్విడిటి టైప్ యాక్సిలరోమీటర్స్ని మనం బాగా ఉపయోగిస్తున్నామమ్మా, చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అనమాట ఎల్విడిటి టైప్ యాక్సిలరోమీటర్స్ని. ఓకే, వై బికాస్ ఇందులో ఎటువంటి ఫ్రిక్షనల్ ఎఫెక్ట్స్ అన్నవి అసలు ఉండవండి, అనమాట. సో మనము ఈ వాట్ ఇస్ దిస్ ఎల్విడిటి టైప్ యాక్సిలరోమీటర్స్ని అందుకని మనము చాలా ఎక్స్టెన్సివ్గా ఉపయోగిస్తున్నాము ఫర్ ది మెజర్మెంట్ ఆఫ్ ఎల్విడిటి, ఫర్ ది మెజర్మెంట్ ఆఫ్ యాక్సిలరేషన్. ఓకే, దట్ ఈస్ ఎల్విడిటి టైప్ యాక్సిలరోమీటర్స్. యూనిట్ ఇలాగే ఉంటుందమ్మా, కొద్దిగా చాలా ఈజీగా ఉంటుంది, బొమ్మ బట్టి మనం మ్యాటర్ రాసేసుకోవచ్చు అనమాట, రైట్. సో ఆ విధంగానే ఉంటుంది ఈ కాన్సెప్ట్స్ అన్నవి. ఓకే, బట్ మీకు ఇది ఆటోమేషన్ చేస్తుంది ఇవ్వలేదమ్మా. ఈ సబ్జెక్ట్లో మీకు జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఇచ్చాడు తప్పించి వీటిని ఎలా మనం ఆటోమేట్ చేస్తామనేది ఇవ్వలేదు. సో కాన్సెప్ట్ అయితే కనుక ఎలా ఆటోమేట్ చేస్తామనేది కావాలి, అది ఇవ్వలేదు మీకు అది, రైట్. సో దిస్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ ఇన్ యువర్ సిలబస్ ప్యాటర్న్, రైట్. సో అందుకని మనం యాజ్ పర్ సిలబస్ పోతున్నాము. ఇది మనకి హౌసింగ్ అమ్మా. ఓకే, ఇది హౌసింగ్. ఈ హౌసింగ్కి మనం ఏం చేస్తాము అంటే ఒక కోర్ వేలాడదీస్తాం రా. కోర్ ఈ సస్పెండెడ్ టు ద హౌసింగ్. ఓకే, మీరు గమనించండి అమ్మా, ఇది ఎలా ఉంటుంది అంటే ఇది బయట నుంచి చూడడానికి ఎలా ఉంటుందంటే ఈ ఎల్విడిటి టైప్ యాక్సిలరోమీటర్ ఎలా ఉంటుంది అంటే ఇలా పర్పెండిక్యులర్ గా ఉన్న షాఫ్ట్ లాగా ఉంటుందిరా, ఇలా ఉంటుందమ్మా. ఓకేనమ్మా, ఇలా ఉంటుంది అనమాట, రైట్. ఇది హౌసింగ్ అనుకుంటే కనుక ఈ యాక్సిస్ హౌసింగ్ అనమాట. అంటే ఇదిగోండి ఈ యాక్సిస్ ఇది మనకి ఏంటి అంటే సైడ్ వ్యూ. ఓకేనమ్మా, యాక్సిస్ సైడ్ వ్యూ అనమాట. ఈ యాక్సిస్ నేను ఫ్రంట్ వ్యూకి ఇస్తున్నానమ్మా, ఇలా ఉంటుంది. ఓకేనమ్మా, అంటే ఇదిగోండి సింపుల్గా చెప్పాలి అంటే ఇది హౌసింగ్ లోపల మనం కోర్ని సస్పెండ్ చేస్తున్నాము, రైట్. కోర్ని దేనికి సస్పెండ్ చేస్తున్నాము? ఈ షాఫ్ట్, ఈ హౌసింగ్కి మనం సస్పెండ్ చేస్తున్నామండి. ఓకే, ఈ ఫ్రంట్ వ్యూ ఆఫ్ దిస్ హౌసింగ్ని సైడ్ వ్యూకి ఇస్తే ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలా ఉంటుందిరా, ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకేనండి, ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ కోర్ ఏంటిది అంటే ఎల్విడిటి యొక్క కోర్ అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ఎల్విడిటి. రైట్, ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ఎల్విడిటి. అండ్ ఇది మనకి ఏంటి అంటే సెకండరీ వైండింగ్ ఆఫ్ ఎల్విడిటి. ఓకేనమ్మా, అవుట్పుట్ మనకి ఏమొస్తుంది? విల్ గెట్ ఎ వోల్టేజ్ హియర్. ఓకే, సెకండ్ వైండింగ్ ఆఫ్ ఎల్విడిటి. ఈ ఎల్విడిటి మనం దీని లోపల గీసాం కదా, యాక్చువల్లీ హౌసింగ్ లోపల ఉంటుందమ్మా ఎల్విడిటి. ఓకేనా, హౌసింగ్ బయట ఉంటుందమ్మా ఎల్విడిటి. ఓకే, ఇది ఎల్విడిటి యొక్క ప్రైమరీ, ఎల్విడిటి యొక్క సెకండరీ 1, ఇది సెకండరీ 2 ఆఫ్ ఎల్విడిటి. ఓకే, ఈ ఎల్విడిటిని ఎలా మనం పెడతాము అంటే ఈ ఎల్విడిటి యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది
సైడ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందిరా. అంటే ఈ హౌసింగ్, ఈ ఎల్విడిటీ రెండు కూడాను మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అనమాట. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, రైట్? ఇలా మనం ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు ఎక్కువగా మనం యాక్సిలరోమీటర్స్ ని విల్ యూజ్ ఇట్ ఫర్ ఎల్విడిటీ యాక్సిలరోమీటర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆటోమేషన్. ఇది మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం ఇండస్ట్రీస్ లో, ఇప్పటికి కూడా ఉపయోగిస్తున్నాం మనం దీన్ని, రైట్? సో ఇప్పుడు ఏంటిది అంటే ఈ హౌసింగ్ కి ఒక ఎండ్ ఫిక్స్డ్ అమ్మా, ఒక ఎండ్ ఫిక్స్డ్ అనమాట, రైట్? సో దేని యొక్క యాక్సిలరేషన్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ యాక్సిలరేషన్ ని ఈ హౌసింగ్ ఇస్తామన్నమాట. హౌసింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక జర్క్ లాంటి జరపడుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే హౌసింగ్ మూవ్ అవుతుంది. హౌసింగ్ మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, హౌసింగ్ కి అటాచ్ చేసిన కోర్ కూడా మూవ్ అవుతుంది అనమాట. హౌసింగ్ కి అటాచ్ చేస్తున్న కోర్ కూడా మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ ఇప్పుడు నాకు కనుక ఇలా మూవ్ అయింది అనుకోండి అమ్మా, కోర్ ఇలా మూవ్ అయింది అనుకోండి అమ్మా కోర్, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి సెకండరీ వన్ లో వోల్టేజ్ ఎక్కువ వస్తుంది, సెకండరీ లో వోల్టేజ్ తక్కువ వస్తుంది. ఎందుకని అంటే సెకండరీ వన్ ని మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఈఎంఎఫ్ ఎక్కువ వస్తుంది, రైట్? అదే సెకండరీ టూ వచ్చేటప్పటికి లెస్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్ చేస్తుంది కాబట్టి ఈఎంఎఫ్ ఇక్కడ మనకు తక్కువ వస్తుందమ్మా, ఈఎంఎఫ్ ఇక్కడ తక్కువ వస్తుంది అనమాట. సో S1 వైండింగ్స్ లో వచ్చిన ఈఎంఎఫ్ ఎక్కువ ఉంటుంది, ఎస్టీలో వచ్చిన వైండింగ్స్, ఎస్టీలో వచ్చిన ఈఎంఎఫ్ తక్కువ ఉంటుంది అనమాట. అవుట్పుట్ మనకి ఎలా వస్తుంది ఇక్కడ అంటే డిఫరెన్షియల్ ఫామ్ లో వస్తుంది. సో ఇక్కడ వోల్టేజ్ నేను V1 అనుకుంటే, ద వోల్టేజ్ ఇన్ S2 నేను V2 అనుకుంటే, అవుట్పుట్ ఈస్ V1 మైనస్ V2, రైట్? ఆ వచ్చిన వోల్టేజ్ అనేది ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్. అదే ఒకవేళ ఈ జర్క్ కనుక, ఈ జర్క్ వలన కోర్ కనుక ఇలా కిందకి మూవింది అనుకోండి అమ్మా, కిందకి మూవింది అనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది అంటే సెకండరీ వన్ లో ఈఎంఎఫ్ ఎక్కువ రాదు, ఈఎంఎఫ్ ఎక్కువ రాదు. ఎందుకని లెస్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈఎంఎఫ్ ఎక్కువ రాదు. ఓకే, ఇక్కడ ఫ్లక్స్ కటింగ్ తక్కువ ఉంటుందండి ఇక్కడ, కాబట్టి ఈఎంఎఫ్ అన్నది ఎక్కువ రాదు. సో ఈఎంఎఫ్ వెరీ లెస్. అదే సెకండరీ టూ వచ్చేటప్పటికి మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్ చేస్తున్నాం. ఎందుకని అక్కడ కోర్ అనేది సస్పెండ్ అయ్యి ఉన్నది కాబట్టి కోర్ అనేది ఏంటంటే ఇట్ విల్ ట్రాన్స్మిట్ ద ఫ్లక్స్ ఫ్రమ్ ప్రైమరీ టు సెకండరీ టూ అనమాట. కాబట్టి ఈఎంఎఫ్ ఇక్కడ ఎక్కువ వస్తుంది, సెకండరీ టూలో ఎక్కువ వస్తుంది అనమాట. సో అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు V1 మైనస్ V2. సో అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్, రైట్? ఇలా మనం చెప్తామన్నమాట ఈ ఎల్ఈడి టైప్ యాక్సిలరోమీటర్ వర్కింగ్, రైట్? ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఏం చేస్తాము అంటే టు రెసిస్టెన్స్ పాస్ చేస్తాము సో దట్ కరెంట్ మనకు వస్తుంది. ఓకే, మనం ఆ కరెంట్ని ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆటోమేషన్ ఉపయోగించుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనము ఆటోమేషన్లో 4 to 20 మిల్లియాంప్స్ అనే కరెంట్ రేంజ్ తీసుకుంటామండి. ఓకేనా, 420 మిలియంప్స్ ఇస్ ద కరెంట్ రేంజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆటోమేషన్. సో ఇచ్చిన వోల్టేజ్ ని మనం కరెంట్లోకి మార్చుకొని తీసుకుంటాం అనమాట, రైట్? సో నౌ థర్డ్ టాపిక్ వచ్చినప్పటికి ఏంటి అంటే పీజో ఎలక్ట్రిక్ యాక్సిలరోమీటర్స్. ఓకే, పీజో ఎలక్ట్రిక్ యాక్సిలరోమీటర్స్. ఓకేనండి, పీజో ఎలక్ట్రిక్ యాక్సిలరోమీటర్ మనం దీని కూడా బాగా ఎక్కువ ఉపయోగిస్తున్నామమ్మా. పీజోఎలక్ట్రిక్ టైప్ యాక్సిలరోమీటర్స్ ని మనం ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫైండింగ్ వైబ్రేషన్ కూడా ఉపయోగిస్తాం రా. ఓకే, పీజోఎలక్ట్రిక్ టైప్ ఎలక్ట్రిక్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ ని మనం ఫర్ ది పర్పస్ ఆఫ్ మెజరింగ్ వైబ్రేషన్ కూడా ఉపయోగిస్తాము అమ్మ, ఎందుకంటే ఇట్ ఈస్ యాక్టివ్ టైప్ ట్రాన్స్డ్యూసర్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే విల్ టేక్ ఎ హౌసింగ్ హియర్ అగైన్, ఇది ఒక హౌసింగ్ అమ్మ, ఇది ఒక హౌసింగ్. ఇది హౌసింగ్ లో మనం ఏం చేస్తాము అంటే ఒక సీస్మిక్ మాస్ పెడుతున్నామండి. ఓకే, దిస్ ఈజ్ సీస్మిక్ మాస్, దిస్ ఈజ్ సీస్మిక్ మాస్. ఇది మాస్ అమ్మ, వచ్చే మనకి ఏంటిది అంటే మాస్ అన్నమాట. ఇది మాస్ M. దీన్ని ఎలా మనం పెడుతున్నాము అంటే ఇదిగోండి ఈ విధంగా అన్నమాట. ఇది ఒక ఎలక్ట్రోడ్, ఇది ఒక ఎలక్ట్రోడ్. ఓకే, ఇది ఇంకో ఎలక్ట్రోడ్, ఇది ఇంకో ఎలక్ట్రోడ్. ఈ ఎలక్ట్రోడ్ మధ్యలో మనం ఉపయోగిస్తున్నాము అదేంటి అంటే పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్. పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ ఉపయోగిస్తున్నామండి. దిస్ ఈజ్ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్. ఇదన్నమాట క్రిస్టల్ అనమాట ఇది. ఓకేనమ్మా, దిస్ ఈజ్ క్రిస్టల్.
ఓకేనండి. సో దిస్ ఈజ్ క్రిస్టల్, దిస్ ఈజ్ క్రిస్టల్. These two are electrodes, positive, negative. Okay, this is seismic mass element, రైట్. ఇక్కడ మనం ఒక స్ప్రింగ్ పెడుతున్నామమ్మా, ఇక్కడ మనం ఒక స్ప్రింగ్ పెడుతున్నాం అనమాట. స్ప్రింగ్ ఎలా పెడుతున్నాము అంటే ఇదిగోండి ఇట్లా పెడుతున్నామండి స్ప్రింగ్ని. ఓకేనా, సి షేప్డ్ స్ప్రింగ్ పెడతాం అనమాట అక్కడ మనం, రైట్. దిస్ ఈజ్ స్ప్రింగ్. సో ఇది మనకి ఏంటి అంటే మాస్, ఇది మనకి సెంటర్లో ఉన్నది ఏంటంటే మనకి ఇది సీస్మిక్ మాస్ అనమాట. ఇది మనకి మాస్ ఎలిమెంట్, ఇది క్రిస్టల్. అంటే ఏం చేస్తున్నాము, మనము ఒక హౌసింగ్ తీసుకుంటున్నాము, ఈ హౌసింగ్ లోపల రెండు ఎలక్ట్రోడ్స్ పెడుతున్నాము, ఎలక్ట్రోడ్స్ మధ్యలో క్రిస్టల్ పెడుతున్నాము, ఎలక్ట్రోడ్స్ పైన ఎలక్ట్రోడ్స్ మధ్యలో క్రిస్టల్ పెడుతున్నాము, ఎలక్ట్రోడ్స్ పైన మాస్ పెడుతున్నాము. ఓకే, ఈ హౌసింగ్ కి ఫిక్స్డ్గా ఉండడానికి అనమాట. హౌసింగ్లో ఇది ఫిక్స్డ్గా ఉండడానికి, ఎటు మూవ్ అవ్వకుండా ఫిక్స్డ్గా ఉండడానికి నేను ఒక స్ప్రింగ్ పెడుతున్నాను అనమాట. అంటే ద వెయిట్ ఆఫ్ మాస్ మొత్తం దేని పడుతుంది అంటే క్రిస్టల్ మీద పడుతుంది అనమాట, క్రిస్టల్ మీద పడుతుంది అనమాట. ఓకేనమ్మా. సో అప్పుడు ఏమవుతుంది, క్రిస్టల్ కొద్దిగా డిఫార్మ్ అవుతుంది. సో ద అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. ఆ అవుట్పుట్ వోల్టేజ్ నేను ఏం చేస్తానంటే ఐ విల్ టేర్ ద అవుట్పుట్ వోల్టేజ్, ఐ విల్ టేర్ ద అవుట్పుట్ వోల్టేజ్. ఓకేనమ్మా, ఐ విల్ టేర్ ద అవుట్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ నేను టేర్ చేస్తాను అనమాట. సో ఇది మనకి ఏంటి అంటే ఇప్పుడు ఇది అవుట్పుట్ వోల్టేజ్ ఇక్కడ మనకి 0 వోల్ట్స్ చూపిస్తుందండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే దేని యొక్క యాక్సిలరేషన్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ యాక్సిలరేషన్ని ఈ హౌసింగ్కి ఇస్తామన్నమాట. అప్పుడు వచ్చిన జర్క్ ఉన్నది ఏమవుతుందంటే మాస్ మీద పడుతుందండి. మాస్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఈ మాస్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ క్రిస్టల్ని ఇంకొద్దిగా అంటే క్రిస్టల్ని ప్రెస్ చేస్తుంది అనమాట. క్రిస్టల్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్రిస్టల్ డిఫార్మ్ అవుతుంది. ఓకే, క్రిస్టల్ డిఫార్మ్ అవుతుంది. క్రిస్టల్ డిఫార్మ్ అయినప్పుడు ఏమవుతుంది, లోపల చార్జ్ క్యారియర్స్ మూవ్ అవుతాయి అనమాట. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే విల్ గెట్ ఏ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, రైట్. ఇప్పుడు నాకు 0 వోల్ట్స్ కదమ్మా, ఐ విల్ గెట్ సమ్ వోల్టేజ్ హియర్, రైట్. దట్ వోల్టేజ్ ఈస్ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్. That voltage is proportional to acceleration. As simple as that. Simple. So మనం ఏం చేస్తాము అంటే విల్ టేక్ యాక్సిలరోమీటర్, విల్ టేక్ ద హౌసింగ్. ఈ హౌసింగ్కి ఏం చేస్తాము అంటే దేని యొక్క యాక్సిలరేషన్ కనుక్కోవాలనుకుంటున్నాము ఆ యాక్సిలరేషన్ హౌసింగ్కి ఇస్తాము. హౌసింగ్ ఇచ్చినప్పుడు హౌసింగ్ లోపల ఏం పెడుతున్నాము, 2 ఎలక్ట్రోడ్స్ పెడుతున్నాము. ఈ ఎలక్ట్రోడ్స్ అనేవి ఏం చేస్తాయి అంటే క్రిస్టల్ కంప్రెస్ అయినప్పుడు వీటి నుంచి వచ్చే వోల్టేజ్ తీసుకోవడానికి ఇక్కడ ఎలక్ట్రోడ్స్ పెడుతున్నాను. కాబట్టి ఎలక్ట్రోడ్స్ ఏం చేస్తున్నాను అంటే క్రిస్టల్కి అటు ఇటు పెడుతున్నాను అనమాట. మీన్స్ ఎలక్ట్రోడ్స్ మధ్య క్రిస్టల్ పెడుతున్నాను. ఎలక్ట్రోడ్స్ పైన నేను మాస్ ఎలిమెంట్ పెడుతున్నానండి, సిస్మిక్ మాస్ ఎలిమెంట్ అనమాట. దీనిపైన స్ప్రింగ్ పెడుతున్నాను. కాబట్టి ఏమవుతుందంటే మాస్ ఎలిమెంట్ అటు ఇటు హౌసింగ్ లోపల ఊరికే పోగదనమాట. ఓకే, ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే యాక్సిలేషన్ కనుక్కోవాలనుకున్నప్పుడు యాక్సిలేషన్ హౌసింగ్కి ఇస్తాను, ఇక్కడ హౌసింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే జర్క్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల మాస్ ఎలిమెంట్ కంప్రెస్ చేస్తుంది క్రిస్టల్ అనమాట. క్రిస్టల్ డిఫార్మ్ అవుతుంది. క్రిస్టల్ డిఫార్మ్ అయినప్పుడు లోపల చార్జ్ క్యారియర్స్ మూవ్ అవుతుంటాయి. చార్జ్ క్యారియర్స్ మూవ్ అవుతున్నప్పుడు ఐ విల్ గెట్ ఎలక్ట్రికల్ కరెంట్. ఆ ఎలక్ట్రికల్ కరెంట్ని గ్రాస్ చేసుకోవడానికి ఇక్కడ ఎలక్ట్రోడ్స్ పెట్టాం కాబట్టి ఈ ఎలక్ట్రోడ్స్ దగ్గర ఐ విల్ గెట్ వోల్టేజ్ హియర్. సో అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్ అప్లైడ్. ఓకేనమ్మా. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. చాలా ఈజీ అమ్మా ఈ కాన్సెప్ట్ ఇది, రైట్. తర్వాత స్ట్రెయిన్ గేజ్ టైప్ యాక్సిలరోమీటర్స్. ఓకేనండి, స్ట్రెయిన్ గేజ్ టైప్ యాక్సిలరోమీటర్స్ ఇది కూడా మనం ఎక్కువగానే ఉపయోగిస్తున్నాము. స్ట్రెయిన్ గేజ్ యాక్సిలరోమీటర్స్, స్ట్రెయిన్ గేజ్ యాక్సిలరోమీటర్స్. అయితే స్ట్రెయిన్ గేజ్ యాక్సిలరోమీటర్స్ కూడా ఏంటంటే ఆటోమేషన్ పర్పస్ కోసం ఉపయోగిస్తాం రా, కానీ ఎల్విడిటి టైప్ మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం అనమాట. ఓకే, పీజోఎలక్ట్రిక్ టైప్ కన్నా పీజోఎలక్ట్రిక్ వీటన్నిటికన్నా సరే స్ట్రెయిన్ గేజ్ టైప్ అయినా పీజోఎలక్ట్రిక్ టైప్ అయినా సరే తక్కువ ఉపయోగిస్తుంటాము. ఎక్కువ ఉపయోగించేది ఏంటంటే మనం ఎల్విడిటి టైప్ ఎక్కువ ఉపయోగిస్తుంటాం అనమాట. ఫర్ ది పర్పస్ ఆఫ్ లోకల్ మెజర్మెంట్స్ మనం ఏం చేస్తాము అంటే ఈ పొటెన్షియోమెట్రిక్ యాక్సిలరోమీటర్ కానీ లేకపోతే సీస్మిక్ మాస్ యాక్సిలరోమీటర్ కానీ ఉపయోగిస్తుంటామమ్మా, అంతే. ఓకే, సో ఐమ్ టేకింగ్ ఏ హౌసింగ్ హియర్. సో దిస్ ఈజ్ ఎ హౌసింగ్. ఇది ఒక హౌసింగ్ అండి. ఇది
హౌసింగ్ లోపల మనం ఏం చేస్తాము అంటే విల్ ఫిక్స్ a cantilever beam. We'll fix a cantilever beam. Okay, Nandi. This is cantilever beam. ఇది ఒక క్యాంటిలివర్ బీమ్ అమ్మ. ఓకే, క్యాంటిలివర్ బీమ్ అంటే ఏంటి అంటే ఒక మెటాలిక్ స్కేల్ లాగా ఉంటుందమ్మా అది, అంతే. ఓకేనండి. అయితే దీనికి ఒక ఎండ్ ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట. దిస్ ఎండ్ ఈస్ ఫిక్స్డ్. దిస్ ఎండ్ ఇస్ టోటల్లీ ఫిక్స్డ్, మూవ్ అవ్వదండి ఇది. ఓకే, ఇది క్యాంటిలివర్ బీమ్ అనమాట. మనం ఏం చేస్తాము అంటే ఈ క్యాంటిలివర్ బీమ్కి మనం ఒక మాస్ ఎలిమెంట్ని సస్పెండ్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ అ మాస్ ఎలిమెంట్. ఇది ఒక మాస్ ఎలిమెంట్ అనమాట ఇది, రైట్? సీస్మిక్ మాస్ అనమాట ఇది. సో క్యాంటిలివర్ బీమ్కి సీస్మిక్ మాస్ సస్పెండ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సస్పెండ్ చేస్తూ ఏం చేస్తున్నాము అంటే ఈ క్యాంటిలివర్ బీమ్కి ఇంచుమించుగా కొద్ది అంటే ఈ క్యాంటిలివర్ బీమ్ యొక్క లెంత్ లో 1/3 ఓకే, 1/3 లెంత్ దగ్గర మనము స్ట్రెయిన్ గేజెస్ పెడతామండి. ఓకేనా? దిస్ ఈస్ ద స్ట్రెయిన్ గేజ్, రైట్? గమనించండి, స్ట్రెయిన్ గేజ్ అనేది మనం ఆల్రెడీ చూసాం మనము. ఓకే, స్ట్రెయిన్ గేజ్ అనేది ఆల్రెడీ చూసాం మనము. ఎలాగుంటుంది? ఇది ఒక వైర్, అంటే సేమ్ వైర్ తీసుకుంటున్నాం మరి మనము. ఓకేనా? టేకింగ్ సేమ్ వైర్ అండ్ వీఆర్ వైండింగ్ టు ఫార్మ్ ఇట్ యాజ్ ఏ 4 panels of Wheatstone bridge అనమాట. ఓకేనా? సో దిస్ ఆర్ రెసిస్టెన్స్ R1, దిస్ రెసిస్టెన్స్ R2, దిస్ రెసిస్టెన్స్ R3, దిస్ రెసిస్టెన్స్ R4. సో R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R3 ఈక్వల్ టు R4 కాబట్టి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఎటువంటి అవుట్పుట్ వోల్టేజ్ రాదండి. ఎటువంటి అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఇక్కడ మనకి రాదనమాట. సో సప్లై ఇక్కడ ఇస్తున్నాను, పాజిటివ్ నెగిటివ్. అవుట్పుట్ ఇక్కడ గ్యాలనోమీటర్ పెడుతున్నాను. అవుట్పుట్ ఇక్కడ నేను గ్యాలనోమీటర్ పెడుతున్నాను. ఐ విల్ గెట్ కరెంట్ యాజ్ అవుట్పుట్, రైట్? సో ఇప్పుడు గమనిస్తే కనుక లెట్ us సపోజ్ దిస్ ఇస్ రెసిస్టెన్స్ R2, దిస్ రెసిస్టెన్స్ R3 అనుకుంటున్నాను అనమాట. స్ట్రెయిన్ గేజ్ యొక్క 2 రెసిస్టర్లు రా ఇప్పుడు. ఓకే, ఇది మనకి ఏంటి అంటే సిస్మిక్ మాస్ M. ఇదేంటి అంటే క్యాంటిలివర్ బీమ్. ఓకే, క్యాంటిలివర్ బీమ్ అంటాం అనమాట. ఓకే, ఇది ఒక మెటాలిక్ స్కేల్ లాగా ఉంటుందమ్మా. అది క్యాంటిలివర్ బీమ్కి మనం ఇటుపక్క కూడాను స్ట్రెయిన్ గేజ్ పెట్టామన్నమాట. దిస్ ఇస్ స్ట్రెయిన్ గేజ్. ఓకే, దిస్ ఇస్ స్ట్రెయిన్ గేజ్, రైట్? దిస్ స్ట్రెయిన్ గేజ్. ఇదేంటి అంటే మనకి హౌసింగ్ అనమాట. సో దేని యొక్క యాక్సిలరేషన్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ యాక్సిలరేషన్ని హౌసింగ్కి ఇస్తాం. ఇచ్చినప్పుడు హౌసింగ్ అన్నది జర్క్ హౌసింగ్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, ఈ మూవ్ అయినప్పుడు ఈ జర్క్ అన్నది మాస్ పడుతుంది అనమాట. మాస్ పడినప్పుడు ఏమవుతుంది అంటే మాస్ అనేది ఏం చేస్తుంది? ఈ క్యాంటిలివర్ బీమ్ని బెండ్ చేస్తుందండి. బెండ్ చేస్తుంది అనమాట. ఓకేనా? బెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్యాంటిలివర్ బీమ్, ఇదిగోండి, క్యాంటిలివర్ బీమ్ మనకి ఇలా బెండ్ అవుతుంది అనమాట. క్యాంటిలివర్ బీమ్. ఓకే, ఇక్కడ మనకి మాస్ ఎలిమెంట్ ఉంటుంది ఇక్కడ, రైట్? ఇలా బెండ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే పైన పెట్టిన స్ట్రెయిన్ గేజ్ ఏమో ఎలాంగేట్ అవుతుంది, కింద పెట్టిన స్ట్రెయిన్ గేజ్ ఏమో కంప్రెస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? దీస్ టూ వర్డ్స్ ఆఫ్ స్ట్రెయిన్ గేజ్ కదా, దీస్ ఆర్ 2 words ఆఫ్ స్ట్రెయిన్ గేజ్ కదా. సో పైన పెట్టిన రెసిస్టెన్స్ R2 యొక్క లెంత్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, రెసిస్టెన్స్ R3 యొక్క లెంత్ ఏమో డిక్రీజ్ అవుతుంది అనమాట. అప్పుడు R2 అనేది పెరుగుతుంది, లెంత్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో R2 ఇంక్రీజ్ అవుతుంది, R3 డిక్రీజ్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే బ్రిడ్జ్ అనేది అన్బ్యాలెన్స్ అవుతుంది. అవుట్పుట్ నాకు కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుందండి. ఓకేనా? కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. బట్ కరెంట్ ఈస్ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్ అప్లైడ్. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. అయితే మనము ఈ స్ట్రెయిన్ గేజ్ టైప్ యాక్సిలరోమీటర్ని ఎక్కువగా ఎందుకు ఉపయోగించట్లేదు అంటే ఈ క్యాంటిలివర్ బీమ్ కనుక దీనికి ఎలాస్టిసిటీ ప్రాపర్టీని కనుక కోల్పోయింది అనుకోండమ్మా, అది స్టిఫ్గా ఉండదు అనమాట. అది స్టిఫ్గా ఉండకుండా అది ఇలా బెండ్ అయిపోయి ఉందన్నప్పుడు మామూలుగా ఉన్నప్పుడే ప్రెషర్స్లో మార్పులు వచ్చేస్తాయి అనమాట.
సో R3 సప్రెస్ అయిపోతుంది, R2 ఎలాంగేట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని మనం క్యాంటిలివర్ బీమ్ని ఎక్కువగా ఉపయోగించము, రైట్? సో స్ట్రెయిన్ టైప్ యాక్సిలరోమీటర్స్ని అంత ఎక్కువగా ఎందుకు ఉపయోగించట్లేదు అంటే డ్యూ టు క్యాంటిలివర్ బీమ్. క్యాంటిలివర్ బీమ్ అంటే దీని లైఫ్ టైం తక్కువ అనమాట. మహా అయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన యాక్సిలరోమీటర్స్ని అరౌండ్ ఒక 1000 సార్లు కనుక్కున్నాం అనుకున్న మన ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి క్యాంటిలివర్ బీమ్ యొక్క స్టిఫ్నెస్ కోఎఫిషియంట్ ఆఫ్ క్యాంటిలివర్ బీమ్ అనేది మారిపోతుంది అనమాట. అప్పుడు విల్ గెట్ ఎర్రర్స్ అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే హౌసింగ్ మళ్ళీ ఇలాగే ఉంచుకొని క్యాంటిలివర్ బీమ్ ఇన్స్ట్రుమెంట్ని మార్చుకోవాలన్నమాట, అంతే. సో ఇది దీని యొక్క డిసడ్వాంటేజ్ అనమాట. అందుకని నేను ఎక్కువగా ఈ స్ట్రెయిన్ టైప్ యాక్సిలరోమీటర్ని ఉపయోగించట్లేదు. ఓకేనండి. సో దిస్ అబౌట్ యాక్సిలరోమీటర్స్, రైట్? ఎనీ డౌట్? Any doubts? Right, everyone, write your roll numbers in chat box. So this is all for today's class. Okay, I'm winding up, right? So stop the class.